నిన్న కొన్ని పత్రికల్లో కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించి కొడాలి పిచ్చేశ్వరరావు, కొంతమంది కాదు కొడాలి పిచ్చేశ్వరరావు మిమ్మల్ని అందరినీ తప్పుదోవ పట్టించి అవాస్తవమైన వార్తల్ని ప్రచురించడం జరిగింది. దీనిలో మీకు తెలియాల్సింది ఏంటంటే, నా మీద కొడాలి పిచ్చేశ్వరరావు, ఇతను మాజీ కబడ్డీ సెక్రటరీ, 25 ఇయర్స్ బ్యాక్ ఇతన్ని ఏకేఎఫ్ఐ సస్పెండ్ చేయబడ్డాడు. ఇతను కోర్టులో వెళ్ళి కూడా ఓడిపోయి ఆల్రెడీ లైఫ్ బ్యాన్ ఉన్న క్యాండిడేట్ ఏకేఎఫ్ఐలో, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో కూడా. ఈ అసోసియేషన్లోనూ సభ్యుడు కూడా కాదు, మా జిల్లా అసోసియేషన్లో కూడా సభ్యుడు కాదు. అలాంటి పిచ్చేశ్వరరావు నా మీద కొన్ని నిరాధారమైన అభియోగాలు చేశారు. అందులో ఏంటంటే ఏజ్ ఫ్రాడ్, క్రీడాకారుల యొక్క ఏజ్ ఫ్రాడ్ చేశారని ఒకటి ఇచ్చారు. అలాగే రెండోది, ఈ మధ్యకాలంలో జరిగిన యువ సెలక్షన్ ట్రయల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయని, ఈ రెండు ఆధారంగా నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయినమాట వాస్తవం, కానీ దాని మీద నా దగ్గర ఇంతవరకు విచారణ కాలేదు. నిన్న విచారణకు పిలవడంతో భాగంగా నేను మన పడమట పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పోలీసు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేంటి అడిగితే నేను వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటంటే, ఎవరైతే ఆధార్ కార్డులను తప్పు అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. నేను 2024లో కోర్టు ఆర్డర్ ద్వారా సెక్రటరీగా అయ్యాను, ఆయన ఎఫ్ఐఆర్లో కూడా అదే రాశారు. 2024 నుంచి 25 దాకా ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా గతంలోనే కోర్టు ఆర్డర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్సే సెలక్షన్ చేయబడి ఆడిన ఉన్న క్రీడాకారులే. ఎక్కడా కూడా మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులం కానీ ఎవరం కూడా ఎక్కడ ప్రలోభాలకు కానీ ఎక్కడ ఇది కాకుండా నిక్కచ్చిగానే సెలక్షన్స్ చేసి క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. దాని ద్వారానే మనకి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఖేలో ఇండియాలో మెడల్సే కానీ, లేకపోతే బీచ్ కబడ్డీలో మెడల్సే కానీ, అలాగే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కానీ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశానికి ఆడిన గద్దె హరీష్ అనే కుర్రవాడు ఈ మధ్య యూత్ ఏషియన్ గేమ్స్ ఆడి రావడం జరిగింది. అతనికి రాగానే నువ్వు మా అసోసియేషన్లోకి వస్తే నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి పారితోషికాలు ఇప్పిస్తాం, లేకపోతే నీ మీద కంప్లైంట్లు పెడతాం. ఇలాంటి సంస్కృతికి అలవాటు పడ్డారు. ఎన్నాళ్ళు ఏంటంటే ఫైటింగ్ అసోసియేషన్స్ మధ్య ఉండేవి, ఇప్పుడు క్రీడాకారుల దాకా వెళ్ళారు. అది ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే క్రీడాకారుడు అనేవాడు క్రీడాకారుని పనిష్మెంట్ చేయడానికి మాకు ఇస్తే మేము సస్పెండ్ చేస్తాం అసోసియేషన్ ఒక కమిటీ వేసి. అలా కాకుండా నా మీద ఎఫ్ఐఆర్ పెడితే నేను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడన్నా ఎంక్వైరీకి పిలిస్తే రావాలని చెప్పి పంపించడం జరిగింది. దానికి అరెస్ట్ అని మీడియాలో ఏంటంటే నన్ను డిఫేమ్ చేయడం కోసం చేశారు. దీని మీద నేను చట్టపరంగానే నేను ఎవరెవరికైతే లీగల్ నోటీసులు ఇవ్వాలో ఏం చేయాలో చట్టపరంగానే యాక్షన్ తీసుకుంటాను. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను, ఇలాంటి ఉడత భయపడలకి నేను అసలు భయపడే టైప్ కాదు. నేను ఈ అసోసియేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చూసే, ఇలాంటి కేపీ రావు లాంటి చాలామంది చూసొచ్చాను. కేపీ రావు చరిత్ర ఏంటంటే, గతంలో ఒక ప్రియదర్శిని అనే అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఏకేఎఫ్ఐ నుంచి కానీ ఆంధ్ర కబడ్డీ నుంచి ఇచ్చేశాడు. అతను ఒక బ్రోకర్ వ్యవస్థను నడుపుకుంటూ బ్రోకర్ పనులు చేసుకుంటూ ఉంటాడు. అతను మా మీద కంప్లైంట్ పెట్టి దాన్ని హడావుడి చేసి ఇచ్చేస్తాం వల్ల మీ మిత్రులందరూ కూడా కొంచెం ఏదో ఇదయ్యారు. నాకు నిజంగా మీ మిత్రుల దగ్గర నుంచి చాలా సహకారం అందింది. ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పటి వరకు నేను సెక్రటరీ అవ్వడానికి అన్ని విధాలా కూడా మీరు ఎప్పుడు వాస్తవాన్ని రాసుకుంటూ వచ్చారు. నేను ఎప్పుడు ఒక చిన్న తప్పు కూడా చేయను. కబడ్డీలో ఒక భవిష్యత్తు ఇచ్చింది కాబట్టి కబడ్డీలో ఎక్కడ తప్పు తెలుసుకోలేదు. అతనికి ఉంది నేర చరిత్ర, అతని మీద బోల్డ్ అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఇంకొకటి ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే పడమట పోలీస్ స్టేషన్ పక్కన ఒక వైశ్యాసిని బెదిరించిన కేసు. తొందరలో ఇవన్నీ బయటకు వస్తాయి. రానున్న కాలంలో మీరు ఇంకా నేనైతే మాత్రం అలాంటి కేసులు నా మీద తప్పుడు కేసులు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను హ్యాపీగా బెయిల్కి కూడా అప్లై చేయను. ఎందుకంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాలి, తప్పదు. కానీ అందరికన్నా అన్నిటికంటే భగవంతుడు గొప్పడు. నిన్న నాకు జరిగిన సిచ్యువేషన్స్లో భగవంతుడు ఏది నిజం ఏదని తెలుసుకోవడం కోసం నన్ను అక్కడ దాకా పంపించి అవన్నీ చేయడం జరిగింది. మీరు దయచేసి నాకు ఒక చిన్న బాధ అనిపించింది ఏంటంటే, అతను ఇచ్చిన కంప్లైంట్ని నన్ను ఒకసారి అడిగితే నా దగ్గర ఖండన కూడా తీసుకునేసి ఉంటే మీరు బాగుండేది. ఆ ఖండన కూడా లేకుండా వేయడం బాధాకరంగా అనిపించింది. అలాగే ఒక పేపర్లో ఎంపీ గారిని రావడం జరిగింది. అసలు ఎంపీ గారికిను ఆ కేసుకి సంబంధమే లేదు. అలా కొంచెం మీరు ఎవరో చెప్పిన వాటిని కాకుండా చూసి, అసలు నేను ఆల్రెడీ కొంతమందికి అయితే అరెస్ట్ అయిపోయాను, జైల్లోకి వెళ్ళిపోయానని చెప్పి కూడా ఇచ్చేస్తే, ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కబడ్డీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే అన్ని అసోసియేషన్స్ కూడా
అన్ని స్టేట్ అసోసియేషన్స్ ముక్తకంఠంగా ఫోన్లు చేసి శ్రీకాంత్ నీతో ఎప్పుడైనా సరే మేము ఉంటాం, ఎందుకంటే నేను ఎక్కడ ఒక్క రూపాయి కూడా స్పోర్ట్స్ దాటి నుంచి డ్రా చేయని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక అసోసియేషన్ ఉందంటే కబడ్డీ అసోసియేషనే. గతంలో అసోసియేషన్లో చేశారని తప్పులని చెప్పి నేను ఎత్తి చూపి నేను ఆ తప్పు చేయకూడదు అని చెప్పి ఏ చిన్న మిస్టేక్ కూడా ఇట్లా 2000 మంది నుంచి 3000 మంది క్రీడాకారులు మా అసోసియేషన్తో అఫిలేటెడ్ అయి ఉన్నారంటే ఒక్కటే కారణం, మనం నిక్కచ్చిగా చేస్తున్నాం. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఆడించుకోవడము, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆడించుకోవడము, లేకపోతే సెలక్షన్స్ అమ్ముకోవడం, ఇవన్నీ కూడా గవర్నమెంటే ఈ మధ్యకాలంలో 2/6/2025 తారీఖున విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఒక నివేదిక కూడా ఇచ్చింది. దాంట్లోనే ఉంది ఎవరు కరెక్ట్ ఎవరనేది. నేనైతే ఏ ఎంక్వైరీకైనా ఎక్కడికైనా ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉంటాను. పోలీసు వారికి ఆ కేసులో కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్పి నన్ను చెప్పి రావడం జరిగింది. దానికే అరెస్ట్ అని రకరకాలుగా చెప్పారు. అవన్నీ అవాస్తవం అని మీకు తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, కబడ్డీ అనేది ఒక ఫేమ్ గేమ్. ఉన్న వాటిల్లో క్రికెట్ తర్వాత కబడ్డీ మంచి ఫేమస్ గేమ్. ఇక్కడ ఏంటంటే ఆధిపత్య పోరులో ఇవన్నీ ఇప్పుడు నిన్న ఏదైతే కేసులు వేశారో ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కోర్టు ఒకనొక టైంలో ఇది శ్రీకాంత్కి సంబంధం లేదని ఒక 6547/2025 అనే ఆర్డర్లో కూడా పొందుపరిచింది, ఇది సంబంధం లేదని. అయినా సరే ఎఫ్ఐఆర్ చేశారు. నేను ఇవన్నీ కూడా వాళ్ళకి నేను సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత ఓకే, నేను దీని గురించి ఇంకా లోతుగా విచారణ చేస్తామని జరిగింది. కబడ్డీ అనేది కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళు దీంట్లో ఏదో గతంలో క్రీమ్కి అలవాటు పడ్డారు, సర్టిఫికేట్లు అమ్ముకోవడం కానీ ఇవన్నీ. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా చూడండి, నిజమైన క్రీడాకారులనే పంపిస్తున్నాం కానీ ఏ రికమెండేషన్ కానీ లేకపోతే ఏ ఒక్కదాన్ని కూడా మేము అసలు స్వీకరించట్లేదు. మహిళా వరల్డ్ కప్లో మన స్టేట్ నుంచి ఎవరు లేరు సార్. మహిళా వరల్డ్ కప్ని మంచిగా అడిగారు. మహిళా వరల్డ్ కప్లో ఒక అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్. ఆ అమ్మాయి 15 నేషనల్స్ ఆడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తుంది, గౌరీ అని, తాడేపల్లిగూడెం పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆమె ఉండకూడదు అని చెప్పి సోషల్ మీడియాలోని ఇదే కేపీ రావు అనే వ్యక్తి ఆ పిల్లని ఎన్ని విధాలు హింసించారంటే అన్ని విధాలు హింసించారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా ఇండియాకి సెలెక్ట్ అయితే దానికి ఏదో నాకు మన అసోసియేషన్కి పేరు వచ్చేస్తుంది అని పర్సనల్గా తీసుకుని వ్యక్తిగతంగా ప్లేయర్స్ మీద ఎక్కువ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో భాగంగానే పాప మా అమ్మాయికి ఇండియన్ ఛాన్స్ మిస్ అయింది. 5 క్యాంపులు చేసింది. ఇంతకుముందు 2 సార్లు ఇండియన్ సెలెక్ట్ అయింది. వ్యక్తిగతమైన విషయాలను తీసుకొచ్చి వీటిల్లో పెట్టేసేసి పిల్లల మీద దాడి చేసి ఎవరైనా ఆంధ్రాకి సెలెక్ట్ అయ్యారంటే మేము ఎప్పుడూ ఎవరిని ఇండియాకి సెలెక్ట్ అయ్యారంటే ఎంకరేజ్ చేసే విధంగా ఉంచాం కానీ ఎవరిని వెనక్కి లాగే విధంగా ఎప్పుడూ లేదు. ఎన్నాళ్ళైంది మనకి ఇండియా కాడి. రీసెంట్గా ఒక యూత్ ఏషియన్ గేమ్స్లో పోరాడాడు. ఇంకోటి బీచ్ కబడ్డీకి 4 అబ్బాయిలను 2 అమ్మాయిలు సెలెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు రేపు బీచ్ ఏషియన్ గేమ్స్ చైనాలో జరిగేదానికి. ఈ విధంగా అసోసియేషన్ కృషి చేస్తుంది. గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, మేము ప్రతి ఒక్క నేషనల్స్లో కూడా ఇండియాకు ఆడే విధంగా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాం, స్పెషల్ కోచింగ్స్ ఇచ్చి. కానీ వీళ్ళు ఏంటంటే ఈ గేమ్ని డిఫేమ్ చేయాలి, నన్ను డిఫేమ్ చేయాలనే వ్యక్తిగతంగా అసోసియేషన్ డిఫేమ్ చేయాలని వ్యక్తిగత గెడ్జెస్ పెట్టుకుని ఈ కేపీ రావు అనే అతనికి ఇదంతా కదండి, ఏ గేమ్లో ఉన్నాడని చెప్పి ఏ అసోసియేషన్లో ఉన్నాడని చెప్పి ఒలింపిక్ అసోసియేషన్ ప్రాతినిధించాడు. ఒలింపిక్ అసోసియేషన్లో అతని మీద అభియోగం ఉంది. 18 లక్షల రూపాయలు ఏ అసోసియేషన్లో లేకుండా నీకు ఎవరు ఓటేస్తే నువ్వు ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ, కోర్టు కూడా నువ్వు కాదని ఇచ్చింది కదా. ఇలాంటప్పుడు ఇతను ఏ విధంగా 18 లక్షలు డ్రా చేశాడు? ఇతని మీద అభియోగాలు ఉండి ఇతని మీద ఇచ్చేసుకుని పిచ్చేశ్వరం అనే అతను అందరి మీద దాన్ని ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే మాత్రం ఎప్పుడైనా సరే పత్రికా ముఖంగానే కానీ లేదా పోలీస్ వర్కే కానీ నేను ఎప్పుడూ కూడా నా దగ్గర నుంచి క్లీన్ పేపర్గానే ఉంటుంది. అది కబడ్డీలో ఎంతకాలం ఉన్నా సరే అదే క్లీన్ పేపర్ని మెయింటైన్ చేస్తాను. దీని వెనకాల మీకు సపోర్ట్గా పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అతని వెనకాల శాప్ చైర్మన్ అండలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు. దీని మీద మీ వివరణ సార్. ఈ వ్యక్తిగతమైన విషయాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుకున్న సాధించకపోతే ఎవరో ఒకరిని లాగి బలి చేయడం అతనికి అలవాటు. అంతేగాని దేనికి ఎంపీ గారికి ఏమైనా సంబంధం లేదు. ఎంపీ గారిని మేము రేపు జరగబోయే ఈవెంట్స్కి మేము గెస్ట్గా పిలవడానికి వెళ్ళే, అంతేగాని దీనికి ముడిపెట్టేస్తే సార్ పోలీసు వారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక నిక్కచ్చమైన కేసులు తప్పు చేస్తే శిక్షిస్తారు, తప్పు చేయకపోతే దాని యొక్క ఆధారాలు సేకరించి కేసు ఫాల్సా కాదని పోలీసు వారి డ్యూటీ. అది పోలీసు వారికి మేము 100% వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు 3 సార్లు పిలిచారు, 3 సార్లు వెళ్ళి ఇచ్చొచ్చాం. తప్పు చేశారనుకోండి, మేము తప్పు చేసామని ప్రూవ్ అయితే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా సరే మేము రెడీగా ఉన్నాం. అంటే మాకు ప్రధాన ప్రశ్న ఏంటంటే
పార్లమెంట్ సభ్యులు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మిమ్మల్ని విడుదల చేయమని చెప్పి అడిగారా లేదా? అసలు అది అనేది అవాస్తవం అండి. నన్ను విడుదల చేయమని పార్లమెంట్ సభ్యులు ఎవరో కూడా ఫోన్ చేయడం అనే మాట మాత్రం అవాస్తవం. అంటే కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తే మిమ్మల్ని విచారించకుండా దాన్ని మీరు ఎలాగా సార్ మేము అదే సార్ నేను అడిగింది కూడా వారిని, సార్ మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారించే ముందు మా దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకోమంటే నిన్నే వారు పిలిపించి ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. ఒక 5-6 ప్లేయర్స్ని దొంగ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి అన్నారు. దొంగ డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు నేను వాళ్ళకి చూపించడం జరిగింది. ఏమనంటే ఇవ్వండి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చింది ఫేకా వీళ్ళు పెట్టింది ఫేకో. ఆన్లైన్లో మా ముందే వాళ్ళకి ఓటీపీ పంపించి ఓటీపీ ఆ ప్లేయర్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచి క్రీడాకారులు వస్తారు. వాళ్ళ ఆధార్ కార్డులు అనేది మేము వెరిఫై చేసిన కంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఏకేఎఫ్ఐ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్డ్ అయ్యి ఉంటేనే వాళ్ళని ఒక్కరోజు తేడా ఉన్నా సరే వాళ్ళని అలో చేయదు. ఒక్కరోజు తేడా ఉన్న ఏకేఎఫ్ఐ రిజిస్ట్రేషన్లో ఆన్లైన్లో ఎంట్రీలో 1 డే మిస్టేక్ ఉన్నా సరే తీసుకోదు. అలాగే యువ కబడ్డీ గురించి కూడా వాళ్ళని యువ కబడ్డీ అనేది ఒక ప్రైవేట్ లీగ్ అండి. అది కూడా అక్కడ జరిగింది ఏంటంటే సెలక్షన్ ట్రయల్స్, లీగ్ కాదు, లీగు రేపు ఏప్రిల్లో జరగబోతుంది. అందులో భాగంగా సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. కబడ్డీలో మ్యాచ్ ఫిక్సింగ్లు కానీ ఏమి ఉండవండి. కబడ్డీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఏం చేస్తారు, అది లైవ్ మ్యాచ్, ఎవరికి ఉపయోగం దానివల్ల? ఆ ప్లేయర్ జీవితం నాశనం అయిపోతుంది. కానీ మనకేందుకు ఉంటుంది? కబడ్డీలో అసలు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు దాంట్లో అక్కడ క్యాష్ ప్రైజ్ కూడా కాదు, అది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడానికి. కొండలరావు అనే వ్యక్తి అతను రేప్ అటెంప్ట్ చేశారని చెప్పి కేసు ఉన్నమాట వాస్తవం. కానీ మా అసోసియేషన్కి ఎవరు వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇవ్వలే. ఆ పిల్ల కానీ వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరు వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇవ్వలే. పోలీస్ కంప్లైంట్ అయిందని జనాలు చెప్పడమే కానీ మా దాకా ఎవరు కూడా ఆ కంప్లైంట్ తీసుకొచ్చిన ఇది లేదు. మా జనరల్గా అతని మీద కంప్లైంట్ అయిందని చెప్పి మేము పేపర్లో వాటిలో చదవటమే కానీ మా దాకా ఎవరు కంప్లైంట్ ఇస్తేనే కదా మాకు తెలిసేది. కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు క్రీడాకారుడు అతని మీద నిజంగా అతని మీద ఎఫ్ఐఆర్ ప్రాథమిక నిర్ధారణలో ఎఫ్ఐఆర్ అయింది. అతని మీద నిజంగా కనుక దాని మీద ప్రూవ్ అయిందనుకోండి, డెఫినెట్గా అతను లేదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా సరే మేము అతని మీద యాక్షన్ అతని దగ్గర రిటర్న్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాం కమిటీ వేసి. జనరల్గా అతని మీద ఆరోపణ రాగానే అతను సస్పెండ్ చేయలేం కదా సార్. మాకు ఎవరైనా తెలియాలి కదా. ఇప్పుడు ఎవరైనా పిల్ల పేరెంట్సో లేదా పిల్లవాళ్ళు సార్ ఇతను ఆడించొద్దానో లేకపోతే ఏదైనా కంప్లైంట్ ఇస్తేనే కదా సార్ మాకు కూడా తెలిసేది. తప్పకుండా సార్. వ్యక్తిగతంగా అంటే అసోసియేషన్తో అందరితో మా సభ్యులందరితో మాట్లాడి అది వ్యక్తిగతంగానా ఇదాన్ని మాత్రం లీగల్గా మాత్రం తప్పకుండా 100% అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.